వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. అల్లూరు జిల్లా అరకులోయలో మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం. ఈ కార్యక్రమంలో ఎంఈఓ 2 భారతి మాట్లాడుతూ తల్లికి వందనం సర్వేపల్లి విద్యా కిట్స్ పథకాలు ఇస్తూ వాటి ద్వారా పిల్లలు బాగా చదువుకోవాలని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు కొత్త బళ్ళు కూడా స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు. మీ పనులన్నీ కూడా విడిచిపెట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ కూడా విచ్చేసినందుకు స్వాగతం, సుస్వాగతం. మా విద్యార్థుల తరపున, మా ఉపాధ్యాయుల తరపున వందనం, పాదాభివందనం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ సర్పంచ్ గారు. అలాగే మన జీటీడబ్ల్యూ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి మన హెచ్ఎం గారు కూడా దీపాన్ని వెలిగించవలసిందిగా. మా పిల్లలు వెనుకబడిపోతున్నారు మేడం, ఎవరైనా చదవకపోతే వెనుకబడిపోతున్నారు, వాళ్ళకి మరింత ముందుకు నడిపించాలి, వాళ్ళకి విద్యావంతులుగా చేయాలి. మేమంతా మీకే అప్పచెప్పిన, మీరే తల్లిదండ్రులుగా ఉపాధ్యాయులుగా ఒక బాధ్యత తీసుకోవాలి. మనం ఇంటికి వస్తున్నాము, మనం చెప్పింది వేరు, మీరు ఇక్కడ వస్తే మీరు చెప్పింది వేరు. కాబట్టి ప్రతి టీచర్స్ ఒక బాధ్యతగా తీసుకొని మన పిల్లల్ని మనమే తీర్చిదిద్దుకోవాలి, మన పిల్లలకి నాణ్యమైన విద్య అందించాలి అని ప్రతి పేరెంట్స్ టీచర్స్కి అడగాలి. ఏ ప్రభుత్వం వచ్చినా పిల్లల కోసమే, వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలి. ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు నా బిడ్డ మంచి విద్యావంతులు కావాలి, మంచి చదువు చదవాలి, ఒక ఐఏఎస్ అయినా, టీచర్ అయినా, ఐపీఎస్ అయినా, డాక్టర్ అయినా అవ్వాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటాం. తల్లిదండ్రులు కోరుకునేది అదే కదా. నేను విద్యార్థులకు కూడా చెప్తాను ఒకటే, ఎందుకంటే తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళినప్పుడు చెప్తారు, అమ్మాను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరి ఈ మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ అనేటువంటిది నిర్వహించడం చాలా అభినందించవలసినటువంటి విషయం. ముఖ్యంగా మరి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పాఠశాలలో ప్రతి విద్యార్థి బాగా చదువుకోవాలి, మంచి అభివృద్ధిని కాంక్షించాలనేటువంటి ఒక సదుద్దేశంతో తల్లికి వందనం, అలాగే రాధాకృష్ణ విద్యామిత్ర అనేటువంటి కిట్స్ ద్వారా విద్యార్థుల్ని మరి ప్రోత్సహించడం చాలా గొప్ప విషయం. మరి యువ నాయకులైనటువంటి ఆయన యొక్క అభిప్రాయం, ఆయన యొక్క ఆలోచన చాలా గర్వించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను. మరి ప్రతి పాఠశాలలో కూడా ఇంత అనేటువంటిది కండక్ట్ చేయడం చాలా గొప్ప విషయం. గ్రామ పెద్దలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ మరి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఒక సమన్వయంగా ఒకే వేదిక మీదకి సమస్యల మీద చర్చిస్తూ లోపాలను చేసుకోవడానికి, అలాగే నాణ్యమైనటువంటి విద్యను విద్యార్థులకు బోధించడంలో, అలాగే గుణాత్మకమైన విద్యను అందించడంలోనూ, అలాగే మరి మంచి విద్యను విద్యార్థులకు అందించే దిశగా మంచి కార్యక్రమాలు, మంచి